ఎట్టి పరిస్థితుల్లో కడప పార్లమెంటు స్థానాన్ని గెలవాలని చూస్తున్నటువంటి షర్మిల వివేకానంద రెడ్డి గారి ఆశయం నన్ను ఎంపీని చేయాలని కోరుకున్నారు. రాజన్న బిడ్డగా అడుగుతున్నాను, నాకు ఇవ్వండి అని అడిగితే తప్పే లేదు. కానీ ఈలోపు వివేకానంద రెడ్డి కేసు, జగను, భారతీయుల స్టేట్మెంటు, అవినాష్ మీదన ఇవన్నీ చేయడం వల్ల ఆమెకి ఎంత ప్రయోజనం ఉందనేటువంటిది అంటే కాంట్రవర్సీ రైజ్ చేసింది. పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు. తనకి పాజిటివ్ ఓటు తెచ్చుకోవడం ఒక ఎత్తు. మా అన్నకి కింద ఇస్తున్నారు కదా పులివెందులో, నాకు పార్లమెంట్ ఇవ్వండి, మన ఇవ్వట్లేదు మీరు ఇవ్వండి అని అడిగితే అక్కడ ఉన్న మహిళలందరూ ఇటు వేసేవాళ్ళు. ఇప్పుడు జగన్ దుర్మార్గుడు కాబట్టి నాకు ఓటేయండి, మా జగన్ మంచోడు కాదు, వాళ్ళ కుటుంబం మంచిది కాదని చెప్తూ ఉండటం వల్ల అది ఎంతవరకు ప్రయోజనం అవుతుందో చూడాలి. అయితే ఇప్పుడు మరి ఆ స్టేజ్కి వచ్చినప్పుడు జగన్ ఏం చేయాలి? మనుషులు దించుతున్నాడు, నెగిటివ్ ప్రచారం చేసుకొస్తున్నాడు. అందులో క్లియర్గా తాజాగా కొండా రాఘవరెడ్డి ఎవరైతే వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకుడు, పీసీసీ అధ్యక్షురాలు షర్మికు పిచ్చి ముదిరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానని ఆయన ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్ అద్దంలో చూసుకోవాలని చెప్పడం దారుణం అన్నారు. షర్మిల మేకప్ తీసి అద్దంలో చూసుకుంటే ఆమె అసలు స్వరూపం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పవన్ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం అంతూ పొంతు లేకుండా మాట్లాడుతోందన్నారు. షర్మిల వ్యాఖ్యలకు సీఎం వైఎస్ జగన్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ స్పందించరని తానే ఆమెకు సమాధానం చెప్తానన్నారు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టు పిటిషన్ వేస్తే వైఎస్ జగన్ల మీద కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు అందులో ఇంప్లీడ్ అయ్యారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారు అని చెప్పి షర్మిల అనడం దారుణము. వైఎస్ జగన్ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ మీద కూడా ఆ మాట్లాడటం దారుణం. షర్మిల భర్త, ఆయన పార్ట్నర్లు దొంగల మోటాగా ఏర్పడి 1000 కోట్లు పనిచేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఇలాంటివి చేయనని ఆయన కరాఖండిగా చెప్పారు. అప్పటి నుంచే వారి మధ్య దూరం పెరిగింది. ప్రజాసేవకే తప్ప కుటుంబ సభ్యులకు మేలు చేసేందుకు సీఎం కాలేదని జగన్ స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పేరుని జడగొట్టే హక్కు షర్మిలకు లేదు. వైఎస్ జగన్ పెళ్లికి చంద్రబాబు వద్దకు వైఎస్ఆర్ వెళ్ళి ఆహ్వానించారని చెప్పడం శుద్ధ అబద్ధం. షర్మిల దుర్మార్గంగా మాట్లాడుతున్నందువల్ల వైఎస్ఆర్ చెల్లెలు విమలమ్మ, 2 తమ్ముళ్ళు ఆమె వెంట లేరు అని ప్రకటించారు.